అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో ఎల్పి. నేను మీ లీలా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టామంటే దాని ఫ్లేవర్ వల్ల అందరికీ బాగా నచ్చుతుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు డెజర్ట్ లాగా చేసుకోవచ్చు. దీని టెక్స్చర్ చాలా క్రీమీగా వెనిలా ఫ్లేవర్తో టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ కస్టర్డ్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కస్టర్డ్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుంటే పాలు అడుగంటిపోతుంది. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను వాడిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ 1 లీటర్ పాలు తీసుకుంటే దానికి తగినట్టు మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పాలు మరిగే టైంలో ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న 1 కప్పు పాలు తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలపాలి, ఉంటలు ఉండకూడదు. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే వెనిలా ఫ్లేవర్ యూస్ చేశాను. మీ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ ఉందంటే ఇందులో యాడ్ చేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. పాలను బాగా కాగబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత గెంటెతో బాగా తిప్పుతూ బాగా కాగనివ్వాలి. తర్వాత మనకు రుచికి సరిపడా చక్కెర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలకు తగినట్టుగా 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చక్కెర బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పాలను మిక్స్ చేసుకోవాలి. లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి. 4 నుంచి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా పాలను మరగబెట్టుకుంటే కస్టర్డ్ రెడీ అవుతుంది. ఈ థిక్నెస్ రావాలి. ఎక్కువ థిక్గా కాగే వరకు ఉంచామంటే అది చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయ్యి పెరుగులాగా అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆపి మూత మూసి 2 నుంచి 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ టైంలో మనం పండ్లను బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రూట్స్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే నల్లగా అయిపోతుంది. నేను ఇక్కడ దానిమ్మ పండు, ద్రాక్షాలు, ఒక అరటిపండు, ఒక యాపిల్, కొన్ని ఖర్జూరాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పుల్లగా ఉండే ఫ్రూట్స్ తప్ప మిగతా అన్ని పండ్లు యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కట్ చేసుకొని. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన కస్టర్డ్ని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. గెంటితో కూడా బాగా కలుపుకోవచ్చు. లేదా మిక్సీలో వేసుకొని బాగా కూడా బ్లెండ్ చేసుకుంటే ఇంకా క్రీమీగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండ్ నట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ చిల్డ్గా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో యమ్మీగా క్రీమీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది. ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.